మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అయితే నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరాడు. తన కుమారుడు భరత్తో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రాములు మచ్చలేని మనిషి అని సందర్భంగా తరుణ్ చుగ్ కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయమని, అదొక మునిగిపోయిన పడవ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పోకడలను భరించలేకలే తెలంగాణలో పార్టీని ప్రజలు ఓడించారని అన్నారు. రాములు సేవలు బీజేపీకి ఎంతో అవసరమని అన్నారు. సమాజం కోసం పనిచేస్తున్న వారు ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి బీజేపీలో చేరుతూనే ఉన్నారని ఎంపీ రాములు అన్నారు. పేదరికానికి వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేశారని కితాబిచ్చారు. దేశ ఖ్యాతిని ప్రపంచ నలువైపులా విస్తరించిన వ్యక్తి మోదీ అని, ఆయన పనితీరును చూసి బీజేపీలో చేరారని చెప్పారు. చూస్తాం. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్తో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రాములు మచ్చలేని మనిషి అని తరుణ్ చుగ్ ఈ సందర్భంగా కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది మునిగిపోయిన అధ్యాయమని, అదొక మునిగిపోయిన పడవ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పోకడలను భరించలేకనే తెలంగాణలో ఆ పార్టీని ఓడించారని అన్నారు. అయితే రాములు సేవలు బీజేపీకి ఎంత అవసరమని అన్నారు. సమాజం కోసం పనిచేస్తున్న వారు ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి బీజేపీలో చేరుతూనే ఉన్నారని ఎంపీ రాములు అన్నారు. పేదరికానికి వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేశారని కితాబిచ్చారు. దేశ ఖ్యాతిని ప్రపంచ నలువైపులా విస్తరించిన వ్యక్తి మోదీ అని, తన పనితీరును చూసి బీజేపీలో చేరారని చెప్పారు.